దేవుడు మాట్లాడిన 7వ మాటని మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణాలు విడిచాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద చివరిగా ఒక గొప్ప మాట చెప్పాడు. ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. ఈ మాటలో గొప్ప సత్యం ఉంది. యేసు ప్రభు ఎంతో బాధల్లో ఉన్నా చివరి వరకు దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. ఆయన తన ప్రాణాన్ని కూడా దేవుని చేతుల్లో పెట్టాడు. ఇంత గొప్ప దేవుడు చూడండి. యేసు ప్రభు ఎంత బాధల్లో ఉన్నా కానీ చివరి వరకు దేవునిపై విశ్వాసం కోల్పోలేదండి. ఆయన తన ప్రాణాన్ని కూడా దేవుని చేతుల్లోనే పెట్టాడు. మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం కూడా దేవుని నమ్మాలి. మన జీవితంలో మన భవిష్యత్తు దేవుని చేతుల్లోనే పెట్టాలి. ఇందులో మనకి మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతుల్లోనే పెట్టి ఆయనపై నమ్మకం ఉంచాలి. యేసు తన ప్రాణాలను మనకి అప్పగించాడు కాబట్టి, యేసు తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచాడు. యేసు తన ప్రాణాలు పోతున్నా కూడా దేవుడిపై నమ్మకం మాత్రం ఉంచాడు. ఎప్పుడు మాత్రం దేవుడు నమ్మకం మాత్రం విడలేదు. అంతటా కష్టంలో కూడా ఆయన హృదయం శాంతిగా ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంటే మనకి శాంతి వస్తుంది. మన జీవితం అంతా దేవుని చేతుల్లోనే పెట్టినప్పుడు ఆయన మనకు శాంతి, రక్షణను ఇస్తాడు. మనం కూడా యేసులాగా దేవునిపై నమ్మకం ఉంచి మన జీవితాన్ని ఆయనకు అప్పగిద్దాం. దేవునిపై విశ్వాసం పెట్టాలండి. మనం కూడా యేసులాగానే దేవునిపై నమ్మకం ఉంచాలి. మనం ఎంతకాలంలో అక్కడ ఉన్నామంటే దేవుని కృపయే. దేవుడు మాత్రం ఎంతకాలమే బ్రతికించాడు. మరి దేవుడు ఇంతకాలం బ్రతికించాడు కాబట్టి మరి దేవుడు ఇంతకాలం మనల్ని చూశాడు. మరి ఇంతకాలం మనం చర్చి లేకపోయినా చర్చినిచ్చాడు. మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకా అన్ని కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. చర్చిలో ఫ్యాన్ కావాలని, కీబోర్డ్ కావాలని, ఎన్నో కావాలని దేవుని అడుగుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఇన్ని ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇస్తాడని మనకు నమ్మకం ఉంటుంది కదా. దేవుడిపై విశ్వాసం పెట్టాలి. దేవుడిపై విశ్వాసం పెట్టండి, శాంతి పొందండి. ఆమేన్. అలానే మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. 7 మాటల అర్థం ఎవరికైనా తెలుసా? అర్థం మొదటి మాట ఎక్కడ? మరి రెండో మాట రక్షణ. మూడో మాట అర్థం. నాలుగో మాట బాధ్యతలో ప్రార్థన. ఐదో మాట మానవత్వం. ఆరో మాట విజయం. 7వ మాట సమర్పణ. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన